అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఉల్లి తీయల్, ఈ పేరు వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. ఇదొక మంచి సైడ్ డిష్ అన్నమాట. అయితే ఇది కేరళలో వాళ్ళు ఎక్కువగా కామన్గా చేసే ఒక డిష్ అన్నమాట. మన ఆంధ్రాలో ఎలా పులుసు కూరలు చేసుకుంటామో వాళ్ళు అక్కడ ఈ ఉల్లి తీయల్ని చేసుకుంటారు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. సో రండి, ఈ స్పెషల్ కేరళ డిష్ ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఉల్లి తీయల్ అంటే కేరళ స్టైల్ చిన్న ఉల్లిపాయల పులుసు చేయడం కోసం ముందుగా కొన్ని పదార్థాలని వేయించబోతున్నాను. దీనికోసం ఒక పాన్ లో 1 టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించాలి. ఇవి బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత వీటిని పక్కన పెట్టేయచ్చు. ఇందులో 7-8 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వీటిని కూడా పక్కన పెట్టి ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి 1/2 కప్ అంత తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. వీటన్నిటిని చల్లారిచ్చి ఒక మిక్సర్ జార్లో వేసి నీళ్లు పోయకుండా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 కప్ అంత చిన్న ఉల్లిపాయల్ని పొడవగా తరిగి ప్యాన్లో వేయాలి. ఇందులో కొన్ని కరివేపాకులు, అలానే కొన్ని కట్ చేయని చిన్న ఉల్లిపాయల్ని ఉన్నపలంగా వేస్తున్నాను. నేను సుమారుగా 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి ఆప్షనల్. ఉల్లిపాయలు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇందులో 4 టీ స్పూన్లంతా ముందుగా పొడి పట్టుకున్న మసాలాని వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇప్పుడు 1/2 కప్ అంతా చిక్కటి చింతపండు గుజ్జుని వేస్తున్నాను. ఇందులో కొన్ని నీళ్లు పోసి మొత్తం కలపాలి. నెక్స్ట్ నేను రుచికి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపి కూరని 10 నిమిషాలు ఉడికించాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ మొత్తం దగ్గర పడింది. అలానే నూనె కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి 1 కప్ పల్చటి కొబ్బరి పాలని పోస్తున్నాను. సుమారుగా 1 నిమిషం తర్వాత ఇందులో 1 కప్ చిక్కటి కొబ్బరి పాలని పోస్తున్నాను. ఎక్కువసేపు వేడి చేస్తే కొబ్బరి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సుమారుగా 1 నిమిషం పాటు పొయ్యి మీద పులుసుని వేడి చేస్తే సరిపోతుంది. అంతే, అద్భుతమైన ఉల్లి తీయల్ తయారైనట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ఉల్లి తీయలు ఎంత ఈజీగా మనం చేసుకున్నామో. దీంట్లో కొబ్బరి పాలు, చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.